అధ్యక్ష, మన దేశంలోనే రెండవ అతిపెద్ద ఉప్పునీటి సరస్సు అయిన పులికాట్ సరస్సు మా సూలూరుపేట నియోజకవర్గంలో ఉందని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది అధ్యక్ష. ఈ పులికాట్ సరస్సులోని నీరు కాలంగి నది ద్వారా పులికాట్ సరస్సులోకి చేరుతుంది అధ్యక్ష. ఈ కాలంగి నది నుంచి 3 మండలాలైన తడ, దర్వార్ సత్రం, సూలూరుపేట ఈ 3 మండలాలకు ప్రవహిస్తూ 75 కిలోమీటర్లు ప్రయాణించి పులికాట్ సరస్సు ద్వారా సముద్రంలోకి చేరుతుంది అధ్యక్ష. కానీ ఈ సముద్రం ఆటుపోట్ల వల్ల పులికాట్ సరస్సులోని ఉన్న నీరు పులికాట్ సరస్సు నుంచి కాలంగి నదిలోకి ఉప్పు నీరు చేరడం వల్ల ఆ కాలంగి నదిలో మంచినీరు కూడా ఉప్పు నీరుగా మారిపోతుంది అధ్యక్ష. దీని కారణంగా 50 సంవత్సరాల క్రితం తడమండలంలోని వాటంబేడు గ్రామం దగ్గర ఒక గ్రాయిన్ నిర్మించారు అధ్యక్ష. కానీ 2015లో వచ్చిన వరదల కారణంగా ఆ గ్రాయిన్ మొత్తం ధ్వంసం అయిపోయింది అధ్యక్ష. నాటి నుంచి నేటి వరకు 10 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు అక్కడ మంచినీరు ఉప్పు నీరుగా మారుతూ భూగర్భ జలాలు సైతం మొత్తం ఉప్పు నీటిగా మారిపోతుంది అధ్యక్ష. దీనివల్ల మా నియోజకవర్గంలో సూలూరుపేట మున్సిపాలిటీ అలాగే చుట్టుపక్కల ఉన్న గ్రామాలంతా కూడా ఆల్మోస్ట్ 30,000 మంది వరకు తాగునీటికి సాగునీటికి చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. కాబట్టి ఈ మా వాటంబేడు గ్రామం దగ్గర తడమండలంలో ఒక చెక్ డ్యామ్ని నిర్మిస్తే ఈ ఉప్పు నీరు మంచినీరుగా మారకుండా అలాగే భూగర్భ జలాలు కూడా 10 కిలోమీటర్ల వరకు మనకు బోర్లు వేసినప్పుడు కూడా మంచినీరే వచ్చి మా సూలూరుపేట నియోజకవర్గ ప్రజలకు తాగునీటికి సాగునీటికి కొంచెం హెల్ప్ అవుతుంది అధ్యక్ష. కాబట్టి ఇరిగేషన్ మంత్రి గారిని నేను కోరుకునేది ఆ చెక్ డ్యామ్ కోసం కొంచెం అనుమతులు ఇస్తూ అలాగే కొంచెం ఫండ్ కూడా రిలీజ్ చేస్తే మా సూలూరుపేట నియోజకవర్గంలో తాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు.